ఉండే భూములపైన ప్రేమ దొంగలకి ఆనకొండలుగా వచ్చి ఉత్తరాంధ్రలో భూములు కబ్జా చేశారు. ఎక్కడికక్కడ దోచేసే పరిస్థితికి వచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఒక విషయం చెప్తున్నాను. ఈ రోజు మీరు చూశారు, అచ్చెన్నాయుడు గారు లాంటి నాయకుడిని ఉన్న పరంగా అరెస్ట్ చేశారా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. శిరీషాని ఇబ్బంది పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే కార్యకర్తలు ఇబ్బంది పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అనుకుంటే ఒక్కడు తిరుగుతాడా వీడు రోడ్డు మీద? నాకు చేత కాదా? 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు. వీళ్ళ నాన్న కూడా పాదయాత్ర చేశాడు. నేను ఆ రోజు అనుకుంటే అడుగు ముందు పెట్టేవాళ్ళ అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇబ్బంది పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన ఎంత ఇబ్బంది అంటే, నన్ను ఇబ్బంది పెట్టి నేను ప్రతిరోజు అందరినీ కాపాడుకోవడానికి నిద్ర లేని రాత్రులు గడిపాను. 5 సంవత్సరాలు. సాయంత్రం అయితే ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు. వాడిని బయట తీసుకురావాలంటే 60-70 రోజులు కోర్టు ద్వారా ఖర్చులు పెట్టి నానా అవస్థలు పెట్టి బయట తీసుకొస్తే మళ్ళా ఇంకొక రోజు ఇంకొకరిని అరెస్ట్ చేస్తారు. కడాన మీరు చూశారు, శుక్రవారం వస్తే ప్రొక్లైన్ పంపిస్తారు. ఎక్కడికక్కడ బిల్డింగులు కొట్టేస్తారు. అంటే వీళ్ళకి ఆస్తులు కూలగొట్టడం అలవాటు అయిపోయింది. మామూలుగా ఒక మనిషిని కొడితే మళ్లీ రికవర్ అవుతారని, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ఎక్కడికక్కడ మనుషుల్ని, వాళ్ళ ఆస్తుల్ని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇటీవల మీరు చూశారు, నన్ను కూడా అరెస్ట్ చేశారు. నన్ను అరెస్ట్ చేస్తే మా మిస్సెస్ అయితే, నా భార్య అయితే 40 ఏళ్లు ఎప్పుడూ బయట రాలా. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బయట రాలేదు. నేను ముఖ్యమంత్రిగా 14 ఏళ్లున్నా ఎప్పుడూ బయట రాలేదు. అలాంటి వ్యక్తి 53 రోజులు వారు అవస్థ పడిన విషయం చూస్తే నేను కష్టపడాలనా, నేను ఈ రాష్ట్రం కోసం తాపత్రయపడాలనా అని నేను కూడా ఆలోచించే పరిస్థితి. కానీ ఒకటే ఆలోచించాను, నేను కూడా పోరాడకపోతే ఈ రాష్ట్రంలో అందరం గాని ఇదే మార్గం అయితే రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతాం. 40 ఏళ్లు నేను నన్ను గౌరవించారు, ఆదరించారు. ఏ తెలుగు బిడ్డకు ఇవ్వనంత ఆదరణ మీరు చూపించారు. కాబట్టి మళ్లీ మీ రుణం తీర్చుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఏకైక ధ్యేయంతో ఈ రోజు నేను పనిచేస్తున్నాను. ఏం తమ్ముడు, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా? నేను అడుగుతున్నా, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలనా? 14 ఏళ్లు ముఖ్యమంత్రి, మళ్ళా వస్తే ముఖ్యమంత్రే కదా. నాకు పదవి అనేది బాధ్యత. జగన్మోహన్ రెడ్డికి పదవి అనేది వ్యాపారం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కడాన మా మిస్సెస్ కూడా నేను జైల్లో ఉన్నప్పుడు కొంతమంది కార్యకర్తలు అధైర్యపడిపోయి, ప్రజలు కూడా అధైర్యపడిపోయి ప్రాణాలు వదిలిపెట్టేశారు, దిగులు పడిపోయి చనిపోయారు. అలాంటి వారికి అండగా ఉండాలని, ఒక కుటుంబ సభ్యుడికి అన్యాయం జరిగితే ఏ విధంగా స్పందిస్తామో ఆ విధంగా మా మిస్సెస్ వీళ్ళందరూ స్పందించి నిజం గెలవాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 6 నెలలు తిరిగారు, 203 కుటుంబాలను పరామర్శించారు, 95 నియోజకవర్గాలు తిరిగారు, 25 పార్లమెంట్లు తిరిగారు, 9700 కిలోమీటర్ల దూరం తిరిగి రాష్ట్రంలో నష్టపోయిన కుటుంబాలకు ఒక ధైర్యం చెప్పారు. అవన్నీ చూస్తే మాకు ఇంత శ్రమ అవసరమా అనిపిస్తుంది. కాదు, నేను చేసినా మా మిస్సెస్ చేసినా ఈ రాష్ట్రం కోసం చేశాను తప్ప ఏది కోరి ఉద్యోగం కావాలనో ఇంకోటి కాదు. కానీ ఇలాంటి సందర్భంలో మాకు మీరు అండగా ఉండి రాష్ట్రాన్ని కాపాడకపోతే ఏమవుతుందో ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తమ్ముళ్ళు, ఈ రోజు ఒకటే నేను మిమ్మల్ని కోరేది, మేము త్యాగం చేశాం, నాయకులు త్యాగం చేశాం,
పవన్ కళ్యాణ్ గారిని అయితే అడుగడుగునా అవమానించారు. మామూలు అవమానం కాదు, శారీరకంగా బాధ పెట్టారు.